గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితంలో చాలాసార్లు మనము ప్రయత్నాలలో విఫలమవుతూ ఉంటాం. ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఫెయిల్యూర్గా మన జీవితంలో మిగిలిపోతూ ఉంటాము. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా ట్రై చేశాను, కానీ నేను అది పొందుకోలేకపోయాను అని చాలాసార్లు మనం ఫెయిల్యూర్గా మిగిలిపోతూ ఉంటాము. ఆ టైంలో అపవాది మనకి ఏం గుర్తు చేస్తాడంటే, నీ జీవితం ఇంకా వ్యర్థము, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవు అని నీ గతాన్ని గుర్తు చేసి నిన్ను ఇంకా కుంగదీయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా మనము అపవాది యొక్క మాటలకు, ఆ డిస్కరేజింగ్ వర్డ్స్కి మనము టైం ఇవ్వకూడదు. మీకు తెలుసా, థామస్ ఎడిసన్ అనే ఆ యొక్క సైంటిస్ట్ ఈ యొక్క లైట్ని కనిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము. బల్బ్ని ఆయన సృష్టించాడు, కనిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతా వెలిగింపబడతా ఉందంటే కేవలం థామస్ ఎడిసన్ ద్వారానే, ఆయన కనుక్కున్న ఆ యొక్క బల్బ్ ద్వారానే కదా. అయితే ఆయన ఆ యొక్క లైట్ని ఇన్వెంట్ చేయడానికి ముందు 50,000 టైమ్స్ ఆయన ఫెయిల్ అయ్యాడు. 50,000 టైమ్స్ ఆయన ప్రయత్నించి విఫలమవుతూ ఉన్నాడు. ఆ తర్వాత 50,000 టైమ్స్ అయిపోయాక నెక్స్ట్ టైం ఆయన ఆ యొక్క సక్సెస్ని పొందుకున్నాడు. అంటే ఎన్నిసార్లు ఆయన ప్రయత్నం చేశాడంటే 50,000 సార్లు. ఒక వ్యక్తి ఆయనను అడిగాడంట, ఎడిసన్, నువ్వు 50,000 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు కదా నీ లైఫ్లో అని అడిగితే, థామస్ ఎడిసన్ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను 50,000 సార్లు నేను ఫెయిల్ కాలేదు, కానీ 50,000 సార్లు ఏదైతే నేను కనుక్కుందామని ప్రయత్నించానో అది వర్కౌట్ కాదని నేను తెలుసుకున్నాను. అది కూడా ఒక ఇన్వెన్షన్ అని చెప్తా ఉన్నాడు ఆయన. సో ఆ యొక్క ఫెయిల్యూర్ని కూడా ఆయన పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు మన లైఫ్లో కూడా అటువంటి ఫెయిల్యూర్స్ ఉంటే, ఏదైనా జరగకూడని సంఘటనలు మన లైఫ్లో ఉంటే మనం కూడా వాటిని ఈజీగా తీసుకోవాలి. ఎన్నిసార్లు పడిపోయిన దేవుడు లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, మీకా గ్రంథము 7:8 చదువుకుందాం. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. హల్లెలూయా. మనం క్రింద పడిపోయినా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, కింద పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఫెయిల్యూర్గా ఉన్న స్థితిలో ఉన్నావేమో, దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఆయన నిన్ను తిరిగి నిలబెడతాడు, ఆయన తిరిగి వాడుకుంటాడు, తిరిగి నీ తల ఎత్తుతాడు. నిన్ను ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే నిన్ను బ్లెస్సింగ్గా, దీవెనగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆయన నీకు వెలుగుగా ఉంటాడు. బహుశా నీ జీవితం అంతా అంధకారం కమ్మి ఉందేమో, ఏ దారి మనకు కనిపించట్లేదేమో, ఏ వే నేను చూస్ చేసుకోవాలో తెలియట్లేదని అనే స్థితిలో మనం ఉన్నామేమో. అయితే వాక్యం చెప్తా ఉంది, యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడు. ఆయన నీకు వెలుగుగా ఉంటాడు. నీ చేయి పట్టుకొని ఆయన నీకు చక్కటి త్రోవని ఏర్పాటు చేస్తాడు. అందులో నిన్ను సమాధానంతో దేవుడు నింపుతాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, గతాన్ని గుర్తు చేసుకోనకుండా దేవుడు మన ముందు ఇచ్చిన ఫ్యూచర్ని, అద్భుతమైన ఫ్యూచర్ని, బ్రైట్ ఫ్యూచర్ని చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. సో మునుపటి వాటిని, గతించిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడకండి, కానీ దేవుడు మీకోసం ఉద్దేశించిన గొప్ప కార్యాల కోసము తిరిగి నిలబడండి. తిరిగి మీరు సక్సెస్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.